మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్ లో నష్టపోయింటే దాన్ని అలా వదిలేకండి. బికాస్ అదే నష్టం రేపు మీకు వేలల్లో ఈవెన్ లక్షల్లో డబ్బుల్ని సేవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 5 లక్షలు నష్టపోయిన వ్యక్తి ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తే తను 1,50,000 వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా రేపు కట్టాల్సిన డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, ట్రేడింగ్ రిలేటెడ్ గా కానీ, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కానీ మీరు నష్టపోతుంటే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. వాళ్ళనే కాదు, బిజినెస్ చేస్తున్న ఈవెన్ సాలరీడ్ ఉంటున్న ఇతర ప్రొఫెషనల్స్ అయినా మీరు రిలేటెడ్ గా ఉంటున్న డేటా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రిలేటెడ్ గా ఫైల్ చేస్తే స్పెషల్లీ ఇలా ఉంటున్న నష్టాల్ని నెక్స్ట్ 8 ఇయర్స్ పాటు, ఇమీడియట్ గా కాదు, నెక్స్ట్ 8 ఇయర్స్ పాటు కూడా మీకు వస్తున్న లాభాల పైన ట్యాక్స్ కట్టకుండా ఉండొచ్చు. కాబట్టి సో ఇవాల్టి మన వీడియోలో చాలా కాంప్లెక్స్ గా ఉండి ఈ ఐటీఆర్ ఫైలింగ్ ని, స్పెషల్లీ ఐటీఆర్ 3 రిలేటెడ్ గా ఉన్న ఫైలింగ్ ని, స్టాక్ మార్కెట్ బిజినెస్ ఇన్కమ్ ని, సాలరీ ఇన్కమ్ తో పాటు ఇతర అదర్ ఇన్కమ్స్ తో పాటు కలిపి చూపించగలిగే ఈ కాంప్లెక్స్ పార్ట్ ని సింపుల్ గా ఆన్లైన్ లో మనంతట మనమే క్లియర్ ట్యాక్స్ వెబ్సైట్ ని యూజ్ చేసి ఎలా చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్ గా మీకు వివరిస్తాను. బికాస్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే టైం టు టైం రూల్స్ ని మారుస్తూనే ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ రిలేటెడ్ గా. బట్ టు సింప్లిఫై చాలా కొత్త థింగ్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంట్లో ఏ ఒక్క సెక్షన్ ని మీరు రాంగ్ గా అప్డేట్ చేసినా, ఒక్క డేటాని రాంగ్ గా ఇన్ఫార్మ్ చేసినా మనకి రావాల్సిన బెనిఫిట్ పక్కన పెడితే అన్నెసరీ కాంప్లికేషన్స్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ త్రూ ఈ పోర్టల్ చాలా వరకు డేటా ఆటో ఫిల్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ మనం కేర్ఫుల్ గా డేటా కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటూ ప్రొసీడ్ అవడమే సింపుల్ గా ఉంటుంది. జస్ట్ మీ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం ఇక్కడ పెట్టండి, ఎంత ఈజీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ స్టార్ట్ చేసే ముందు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెడుతున్నామని మీకు అనిపిస్తుంటే, చూస్తున్న పాయింట్ లో, ఇప్పుడు కాదు చూసే ఏ పాయింట్ లో మీకు అనిపిస్తున్నా వీడియోను ఒక లైక్ చేసి స్టాక్ మార్కెట్ లో నష్టపోయిన వాళ్ళకి, ఈవెన్ ట్రేడింగ్ అనే కాదు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా పెట్టుబడి చేసి కూడా నష్టపోయిన వాళ్ళకి, లాభాలు వచ్చిన వాళ్ళకి, బిజినెస్ ఇన్కమ్, సాలరీడ్ ఇన్కమ్ తో కలిపి ఐటీఆర్ 3, ఐటీఆర్ 2 ఫైల్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు డీటెయిల్డ్ గా ఐటీఆర్ ఫైలింగ్ చూపించే ముందు ఈ ఒక్క ఇమేజ్ ఉందా, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఉంచుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మీకు స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అంటే వీటి ద్వారా వస్తున్న నష్టం కానీ, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ద్వారా వస్తున్న లాస్ కానీ, వేటి ఇన్కమ్స్ కి మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు. అంటే మీకు ఒక 5 లక్షలు నష్టం వస్తే ఎఫ్ఎన్ఓ లో, దాన్ని నెక్స్ట్ 8 సంవత్సరాల వరకు 5 లక్షల లాభం, లేకపోతే ఎంత మీకు లాభం వస్తున్నా దాంట్లోంచి 5 లక్షల వరకు మీరు ట్యాక్స్ కట్టకుండా బెనిఫిట్ పొందొచ్చు. లెట్స్ సే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి. ఇప్పుడు మీకు వచ్చిన 5 లక్షలు అయితే 10 లక్షల నష్టాన్ని మీరు చూపించేశారంటే ఫ్యూచర్ లో ఎప్పుడు మీకు లాభం వస్తున్న ఎఫ్ఎన్ఓ నుంచి దానికి మీరు ఎంత లాస్ అయితే చూపించారో అంత లాస్ వరకు ట్యాక్స్ కట్టరు. 5 లక్షలు నష్టం చూపించారు, కమింగ్ టైమ్స్ లో 5 లక్షల లాభం వచ్చింది, ఈ నష్టం లాభం పోతుంది. ఫ్యూచర్ లో వచ్చే లాభానికి మనం ట్యాక్స్ కట్టాం. 5 లక్షలు నష్టం చూపించారు, 10 లక్షల లాభం వచ్చింది, 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారు. ఈ 10లో నుంచి 5 లక్షలు నష్టం పోయి రిమైనింగ్ 5 lakhs కి మీరు ట్యాక్స్ కడతారు. అలానే జస్ట్ ఎఫ్ఎన్ఓ ఇన్కమ్ మాత్రమే కాదు, హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్కమ్, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్, స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్కమ్, ప్రతి దాంతో కూడా మీరు ఈ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ ని సెట్ ఆఫ్ చేయొచ్చు. ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ ఉంటున్న ఇన్కమ్ ని సెట్ ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ వస్తుంటే ఏ ఇన్కమ్స్ తో మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా పెడుతున్నాను. బట్ స్టిల్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికి సొల్యూషన్ క్లియర్ ట్యాక్స్ లో ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఆల్సో చాలా మంది రాంగ్ ఐటీఆర్ ఫామ్ ని సెలెక్ట్ చేస్తుంటారు అండ్ పొరపాటున బ్యాంక్ ఇంట్రెస్ట్ లో డివిడెండ్ లో యాడ్ చేయడం మర్చిపోతుంటారు. న్యూ ట్యాక్స్ కి ఓల్డ్ ట్యాక్స్ కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూసుకోకుండా రాంగ్ రెజ్యూమ్ ని సెలెక్ట్ చేసుకోవడం, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న నష్టాల్ని రిపోర్ట్ చేయకపోవడం, ఏముందిలే నష్టమే కదా అని నెగ్లెక్ట్ చేయడం, వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్. వీటన్నిటిని మనం సార్ట్ అవుట్ చేసుకుంటూ ఈజీగా విత్ ఇన్ మినిట్స్ లో ఆన్లైన్ లో క్లియర్ ట్యాక్స్ ని యూజ్ చేసి ఐటీఆర్ ని ఫైల్ చేద్దాం. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు క్లియర్ ట్యాక్స్ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేశారంటే ఇక్కడికి వస్తారు. క్లియర్ ట్యాక్స్ ప్రొవైడ్స్ యూ యాక్యురేట్ ఐటీఆర్ ఫైలింగ్ నౌ ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ది మీరు సెల్ఫ్ గా మీరు ఫైల్ చేసుకోవడం అనమాట. ఆన్లైన్ లో మోస్ట్లీ డేటా అంతా ప్రీఫిల్ అవుతూ వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు. లేదు నాకు ఒక సిఏనో ఒక ఎక్స్పర్టో నాకు సహాయం కావాలనుకుంటే సెకండ్ అనమాట. బట్ మీకు సిఏ హెల్ప్ కావాలనుకున్నప్పుడు అది కొంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. 2000, 4000 అండ్ అబోవ్ దగ్గరగా చార్జ్ చేస్తారు. లేదు మీ ఓన్ గా ఫైల్ చేసుకోవాలనుకుంటే ఇది ఉందా, ఫైల్ యువర్ టాక్సెస్ ఇన్ 3 సింపుల్ స్టెప్స్ అని దీన్ని క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ తో సైన్ అప్ అవ్వండి. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. మరి ఈ వెబ్సైట్ లో పాన్ కార్డ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడం సేఫేనా? ఇక్కడ మీరు గమనించారంటే క్లియర్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఈఆర్ఐ లైసెన్స్ హోల్డర్. సో గవర్నమెంట్ ఒక లైసెన్స్ వీళ్ళకి ఉంది. సో అలా మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేశాక మీ రిలేటెడ్ గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు ఫెచ్ చేయడానికి ప్రయత్నిస్తారు. దానికోసం మీ ఆధార్ రిలేటెడ్ గా లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేటాని వీళ్ళనే మీరు ఎంటర్ చేయమనాలనుకుంటే ఫర్దర్ గా దానికి ఇంకొక ఆధార్ రిలేటెడ్ గా రిజిస్టర్ అయిన నెంబర్ కి వచ్చే ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్ గా
మన డీటెయిల్స్ అంతా ఫెచ్ అయ్యి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్ ఉందో అది ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది చాలా వరకు. సో ఇక్కడ చూస్తే మీకు 4 ట్యాబ్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెకండ్ ది ఇన్కమ్ సోర్సెస్, థర్డ్ ది ట్యాక్స్ సేవింగ్ అండ్ ఫోర్త్ ది ట్యాక్స్ సమరీ. ఈ 4 మెజారిటీ డేటా అంతా ప్రీఫిల్ అయిపోయి ఉంటుంది. ఆ సెకండ్ ఓటీపీని క్లిక్ చేయడం కారణంగా ఆ సెకండ్ ఓటీపీ మనం ఎంటర్ చేసాం కదా ప్రీఫిల్ చేయమని, డేటా అంతా ఉంటుంది. ఫస్ట్ ది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సెకండ్ ది ఐడెంటిఫికేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మీ పాన్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అండ్ మీ అడ్రస్ అండ్ మీ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఈవెన్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రీఫిల్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నాను. ఇన్కమ్ సోర్సెస్. ఇక్కడ మీ సాలరీ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కడి నుంచి మీకు ఇన్కమ్ పడింది, మీ కంపెనీ నేమ్ ఇక్కడ ఉంటుంది. అక్కడ ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే సాలరీ ఇన్కమ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ మీరు సాలరీడ్ అవుతుంటే మీకు ఫామ్ 16 ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ అప్లోడ్ ఫామ్ 16 ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మీ ఫామ్ 16 ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ సాలరీడ్ కాదనుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయ్, ఫామ్ 16 మీకు నీడ్ లేదు. ఇది లేకుండా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఏ వడ్డీ పడుంటే ఆ వడ్డీ ఎక్కడెక్కడి నుంచి పడింది అనేది కూడా ఇక్కడ డేటా ఉంటుంది. ఇది గెయిన్స్ ఫ్రమ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ FNO ట్రేడింగ్ ఉందా, ఇక్కడ యాడ్ డీటెయిల్స్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. వీళ్ళు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న అన్ని బ్రోకర్స్ తో లింక్ అయింటారు. మీరు ఏ బ్రోకర్ లో అయితే ట్రేడ్ చేశారో, ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ బ్రోకర్ తో మీరు దీన్ని లింక్ చేశారంటే డేటా ఆటో ఫెచ్ అయిపోతుంది. కొన్ని బ్రోకర్స్ కి జస్ట్ మీరు డైరెక్ట్ గా లాగిన్ కనెక్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ అప్ స్టాక్ ఉంది అనుకోండి, డైరెక్ట్ గా మీరు లాగిన్ అని ఇంపోర్ట్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి పాపప్ విండో ఓపెన్ అవుతుంది. మీ అప్ స్టాక్ లాగిన్ మొబైల్ నెంబర్ అడుగుతారు, నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని క్లిక్ చేశారంటే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేశారంటే మీ PNL రిలేటెడ్ గా, ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ గా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని అడుగుతుంది. యాక్సెస్ ఇవ్వాలని యాక్సెప్ట్ చేశారంటే మొత్తం మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ప్రీఫిల్ అయిపోతాయి. జీరోదాని చూద్దాం. జీరోదాని క్లిక్ చేశాక డైరెక్ట్ గా మీరు బ్రోకర్ తో లాగిన్ అయ్యి కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే మీ ట్యాక్స్ PNL ని బ్రోకర్ దగ్గర డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. దానికోసం మీరు జీరోదాకి సంబంధించిన కన్సోల్ వెబ్సైట్ లోకి వచ్చి రిపోర్ట్స్ దగ్గర ట్యాక్స్ PNL ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని Q1 నుంచి Q4 వరకు నాకు డేటా కావాలని చెప్పి మీరు ఎంటర్ చేశారంటే మీకు డేటా వస్తుంది. అది ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ కి ఇలా తీసుకొని ఇలా అప్లోడ్ చేశారంటే మీరు చేసిన టోటల్ యాక్టివిటీ అక్కడ అప్డేట్ అవుతుంది. మీకు వచ్చిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా, స్టాక్స్ రిలేటెడ్ గా, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా, ETF రిలేటెడ్ గా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. ఇక మీరు వ్యూ డీటెయిల్స్ కొట్టారంటే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్, మీ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఒక బ్రేక్ డౌన్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. మీరు ఎంత కొన్నారు, ఎంత కమ్మారు, దాని ఒక ఎక్స్పెన్స్ ఎంత అనేది కూడా. సో దీంతో మీకు టోటల్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, ఇంట్రాడే ఇన్కమ్ ఎంత వచ్చింది, FNO రిలేటెడ్ గా ఎంత ఇన్కమ్ వచ్చింది అన్న డేటా మొత్తం కూడా ఇక్కడ ఫిల్ అవుతుంది. అలా మన ఇన్కమ్ ఎంత, టర్న్ ఓవర్ వైజ్ గా, దాని నుంచి ఎక్స్పెన్స్ ఎంత అనేది కూడా ఫైనల్ గా పోతూ, ఆ ఎక్స్పెన్స్ లో బ్రోకరేజ్ ఎక్స్పెన్సెస్ కూడా, అది కూడా ఎక్స్పెన్సెస్ లో చూపించచ్చు కాబట్టి అది కూడా పెడుతూ టోటల్ ఇన్కమ్ ఆటోమేటిక్ గా ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు US స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే మీరు యూజ్ చేస్తున్న బ్రోకర్ రిలేటెడ్ గా కూడా ఇలా సింపుల్ గా డేటాని ఇంపోర్ట్ చేసుకొని ఆ డేటాని కూడా మీ ITR 3 లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ESOPs రిలేటెడ్ గా, RSUs, ESSPs రిలేటెడ్ గా కూడా డేటాని యాడ్ చేయాలనుకుంటున్నా చేయొచ్చు. ఏదర్ త్రూ వీటి ద్వారా మాన్యువల్ గా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ ల్యాండ్ కానీ లేకపోతే ఏదైనా బిల్డింగ్ ని మీరు అమ్మినా ఆ డేటాని యాడ్ చేయొచ్చు. బాండ్స్ అండ్ డెబెంచర్స్, మీరు ఆల్రెడీ ఏదైనా ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఆ డేటాని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ గా ఏదైనా డేటాని యాడ్ చేయాలనుకుంటున్నా అవి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అది అయిపోయాక గో నెక్స్ట్ క్లిక్ చేసి మీ సాలరీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్, హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా అండ్ డివిడెండ్స్ రిలేటెడ్ గా వచ్చిన ఇన్కమ్, ప్రొఫెషనల్స్ అండ్ ఎవరైనా ఫ్రీలాన్సర్స్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ రిలేటెడ్ గా వచ్చిన ఇన్కమ్ ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, అండ్ ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డేటాని యాడ్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ డేటాని యాడ్ చేసుకున్న తర్వాత క్రిప్టో రిలేటెడ్ గా మీకు ఏదైనా ఇన్కమ్ వస్తున్నా అక్కడ కూడా యాడ్ డీటెయిల్స్ ఉంటుంది. క్లిక్ చేస్తే అక్కడ కూడా టాప్ బ్రోకర్స్, క్రిప్టో బ్రోకింగ్ రిలేటెడ్ ఉన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీకు ఎందులో అకౌంట్ ఉందో అది క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రిప్టో రిలేటెడ్ ఉంటున్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకున్నారంటే అది కూడా మీరు ITR 3 లో చూపించవచ్చు. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా మీకు హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా ఇన్కమ్ పై ఒక క్లారిటీ ఉండాలి. ఒకటి సెల్ఫ్ ఆక్యుపైడ్, ఇంకొకటి రెంటల్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనం ఉంటున్నది, రెంటల్ అంటే వేరే వాళ్ళకి రెంట్ కి ఇచ్చింది. సెల్ఫ్ ఆక్యుపైడ్ రిలేటెడ్ గా ఒకవేళ మీరు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ని యాడ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్, దాని మీద మీరు కడుతున్న వడ్డీ ఉంటుందా, హోమ్ లోన్ రిలేటెడ్ గా వడ్డీ, దాని బెనిఫిట్ గా పొందొచ్చు. దానికోసం హౌస్ ప్రాపర్టీ డీటెయిల్స్ దగ్గర యాడ్ డీటెయిల్స్ క్లిక్ చేసి ప్రాపర్టీ టైప్ దగ్గర సెల్ఫ్ ఆక్యుపైడ్ పెట్టి మన రిలేటెడ్ గా అడ్రస్, ఆ హౌస్ ప్రాపర్టీ అడ్రస్ పెట్టి కింద ట్యాక్స్ సేవింగ్ డిడక్షన్స్ ఉందా అక్కడ యాడ్ డీటెయిల్స్ ని క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు, ఆ ఎంత వడ్డీ కట్టారు ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో అన్నది ఇక్కడ డీటెయిల్డ్ గా ఎంటర్ చేయాలి. ఒకవేళ మల్టిపుల్ లోన్స్ ఉంటే ఇక్కడ యాడ్ అనదర్ లోన్ ఉందా దాన్ని క్లిక్ చేసి మీకుంటున్న ఫర్దర్ మల్టిపుల్ హోమ్ లోన్స్ ని యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు రెంట్ కి ఇచ్చారనుకోండి, రెంటల్ రిలేటెడ్ గా అంటే మీరు ఉండట్లేదు వేరే వాళ్ళకి రెంట్ కి ఇచ్చారు, సో మీకు రెంట్ వస్తుంది. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ మీరు తీసుకోవాలనుకుంటుంటే బ్యాక్ వచ్చి ఫర్దర్ గా యాడ్
యాడ్ డీటెయిల్స్ క్లిక్ చేసి రెంటల్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ రెంటల్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉంటుంటే దాని మీద మీకు మీ పాన్ మీద ఒకవేళ ఏదైనా టీడీఎస్ కట్ అయింటే మీ టెనెంట్ కట్ చేస్తుంటే ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఉంటుంది. దాన్నైనా మీరు ఎడిట్ క్లిక్ చేసుకొని ఆ హోమ్ అడ్రస్ ని పెట్టి ఓనర్ ఎవరు, ఆ ఓనర్ పాన్ ఏంటి, సింగిల్ ఓనర్ ఉంటుంటే ఓకే, కో ఓనర్ ఉంటున్నా, మల్టిపుల్ ఓనర్స్ ఉంటున్నా దాన్ని కూడా యాడ్ చేసుకొని టెనెంట్ డీటెయిల్స్ ని కూడా పెట్టి ఎంత రెంట్ మీరు కలెక్ట్ చేసుకున్నారో అది పెట్టాలి ఫస్ట్. దాని కింద మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ డేట్ అడుగుతారు, అది పెట్టారంటే మీ టోటల్ రెంట్ కలెక్షన్ లోంచి అది పోతుంది. మిగిలిన డబ్బులు కూడా మనం ట్యాక్స్ కట్టాం, దాంట్లోంచి ఒక 30% స్టాండర్డ్ డిడక్షన్ పోయి వచ్చిన నెట్ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ కడతాం. మళ్ళీ దాని కింద ట్యాక్స్ సేవింగ్ డిడక్షన్స్ అని ఉంటుంది, అక్కడ యాడ్ డీటెయిల్స్ క్లిక్ చేసి ఇందాక నేను మీకు చూపించాను కదా బ్యాంక్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని యాడ్ చేసుకున్నారంటే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో కూడా, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో కూడా రెంటల్ ప్రాపర్టీ రిలేటెడ్ గా, హోమ్ లోన్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ మీరు 2 lakhs వరకు బెనిఫిట్ గా పొందొచ్చు. ఈవెన్ ఆన్లైన్ గేమింగ్, అదర్ ఇన్కమ్ లైక్ లాటరీలో ఆన్లైన్ లో ఆడితే డబ్బులు వస్తుంటుందా అది కూడా మీకు యాడ్ డీటెయిల్స్ దగ్గర పెట్టి అదర్ ఇన్కమ్ సోర్సెస్ ద్వారా ఇంకే ఇతర ఇన్కమ్స్ ఉంటున్నా దాన్ని ఇక్కడ చూపించి గో నెక్స్ట్ క్లిక్ చేశారంటే ట్యాక్స్ సేవింగ్ లోకి వచ్చాక మీరు ఫార్మ్ 16 అప్లోడ్ చేసుంటే దాంట్లోనే మీకు సంబంధించిన డిడక్షన్స్ అన్ని ఆటోమేటిక్ గా ఇక్కడ ఫిల్ అయిపోయి ఉంటాయి. ఏదైనా ఫిల్ అవ్వకపోయింటే యాడ్ డీటెయిల్స్ ని క్లిక్ చేసి మీరు దాన్ని యాడ్ చేయొచ్చు. ఆల్సో మీ ఎంప్లాయర్ కి తెలియదు అనుకోండి మీరు ఇన్సూరెన్స్ కడుతున్నట్టు, ఏదైనా డొనేషన్ చేసినట్టు, ఆర్ ఏదైనా అదర్ ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ గా మీరు చేస్తుంటే అది వాళ్ళకి చెప్పకపోయింటే, వాళ్ళు దాన్ని మెన్షన్ చేయకపోయింటే అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా ఎంత ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ పరంగా బెనిఫిట్ వస్తుందో క్లియర్ ట్యాక్స్ కి అర్థం అవుతుంది. ఆల్సో ఇది మీకు ఒకవేళ ఆర్ఎస్యూస్ కానీ, ఆర్ఎస్యూ అంటే రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ కానీ, ఈసాప్స్ కానీ, ఐ మీన్ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్స్ కానీ ఉంటే, ఈవెన్ యుఎస్ స్టాక్స్ రిలేటెడ్ గా మీకుంటున్న ఆ డీటెయిల్స్ ని ఇక్కడ యాడ్ చేయాలి. ఫారెన్ అసెట్స్ ఇన్కమ్ అండ్ టాక్సెస్ దగ్గర అక్కడ యాడ్ డీటెయిల్స్ ని క్లిక్ చేసి మీరు స్కెడ్యూల్ ఎఫ్ఎస్ఐ అండ్ స్కెడ్యూల్ ఎఫ్ఏ లో ఆ డీటెయిల్స్ ని ఫైల్ చేయొచ్చు. ఆల్సో మీరు ఏదైనా స్టార్ట్అప్ లో ఈసాప్స్ ని సెల్ చేస్తున్నా ఈ ట్యాక్స్ డిఫర్డ్ ఆన్ ఈసాప్స్ అండర్ సెక్షన్ 80 ఐఏసీ లో కూడా డిఫర్డ్ ట్యాక్స్ డీటెయిల్స్ ని యాడ్ చేయొచ్చు. అండ్ మీరు పే చేసిన టీడీఎస్ లు, టీసీఎస్ లు, కార్ కొనేటప్పుడు 1% టీసీఎస్ అబౌట్ 10 lakhs కట్ చేస్తారా అది కూడా ఇక్కడే ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు మీకు వడ్డీ వేస్తున్నప్పుడు కట్ చేసిన టీడీఎస్ ఉంటుందా, అండ్ మీరు ఏదైనా ఫైల్ చేస్తుంటే మీ ఎంప్లాయర్ మీ సైడ్ నుంచి కట్ చేసిన టీడీఎస్ లు ఉంటాయా, అవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అయి ఉంటాయి. మొత్తాన్ని మీరు యాడ్ చేశారనుకోండి ఈ అన్ని సెక్షన్స్ రిలేటెడ్ గా మీకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో చూస్తూ ఫైనల్ గా మీకు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, అండ్ మీకు ఎంత రీఫండ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంటుంది, ట్యాక్స్ రీఫండ్ ఎంత అని. అండ్ తర్వాత మీరు ఫైల్ చేసిన డీటెయిల్స్ ని బట్టి మీకు ఏ ఐటీఆర్ కరెక్ట్ అది క్లియర్ గా ఇక్కడ ఉంటుంది. ఆల్సో మీకు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, అండ్ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, న్యూ లో ఎంత, ఓల్డ్ ఎంత, మీకు దేంట్లో ఎంత మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది అనేది క్లియర్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసి బెస్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ని మీకు సజెస్ట్ చేయడమే కాదు, ఎందులో ఎంత మ్యాక్స్ రీఫండ్ మీరు పొందొచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారంటే మీరు ఇప్పుడు ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో మీకు వచ్చిన లాభం ఏంటి, స్టాక్ మార్కెట్ లో మీకు వచ్చిన లాభం ఏంటి, అండ్ మీరు మీ నష్టాలని ఫైల్ చేస్తుంటారు కదా, గత సంవత్సరాల్లో ఫైల్ చేసున్నా, ఈ సంవత్సరంలో ఫైల్ చేసున్నా, దాన్ని సెట్ ఆఫ్ చేస్తూ మీకు వచ్చిన లాభాల్లో నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతున్న లాసుల్ని తీసేస్తూ మీ ఫైనల్ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత, దానికి మీరు ఎంత ట్యాక్స్ కట్టాలన్నది క్లియర్ గా ఇక్కడ విత్ చార్జెస్ తో పాటు వీళ్ళే మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి 5 lakhs దగ్గరగా మనకి గెయిన్స్ వచ్చాయి, కానీ క్యారీ ఫార్వర్డ్ లాస్ ఉండడం కారణంగా 2 lakhs ఉండడం కారణంగా అది పోయి 3 lakhs కనిపిస్తుంది. అలా మన రిలేటెడ్ గా ఉన్న గతంలో ఉన్న లాసుల్ని కూడా మనం క్యారీ చేసుకొని మన ట్యాక్స్ రిలేటెడ్ గా ఫైలింగ్ లో బెనిఫిట్ పొందొచ్చు. స్టార్టింగ్ లో చెప్పినట్టే కొంత జాగ్రత్తగా వినాలి ఇది ఇంకొకసారి. మీకు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా లాస్ వచ్చింది అనుకోండి, అది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, సాలరీతో తప్పించి మీకు హౌస్ ప్రాపర్టీ, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వస్తున్న ఇన్కమ్, ఇంట్రాడే ట్రేడింగ్, లాంగ్ టర్మ్ లో మీకు వచ్చిన లాభాలు, షార్ట్ టర్మ్ లో మీకు వచ్చిన లాభాలు, అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ మొత్తంతో కూడా మీకు వచ్చిన ఎఫ్ఎన్ఓ లాస్ ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వచ్చిన లాస్. వెరాస్ మీకు ఇంట్రాడే ట్రేడింగ్, స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడింగ్ చేసి లాస్ వచ్చింది అనుకోండి, అది స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడింగ్ చేసి వచ్చిన లాభంతోనే సెట్ ఆఫ్ అవుతుంది. అదే మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్, ఒకవేళ సంవత్సరం కంటే ఎక్కువ హోల్డ్ చేసి వచ్చిన లాస్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో మాత్రమే సెట్ ఆఫ్ చేయగలరు. సంవత్సరానికి పైబడి మీరు హోల్డ్ చేస్తూ వచ్చిన లాస్ కేవలం సంవత్సరానికి పైబడి మీరు హోల్డ్ చేస్తూ వచ్చిన గెయిన్స్ తోనే సెట్ ఆఫ్ అవుతుంది. కానీ సంవత్సరం లోపే వచ్చిన లాస్ ఏదైనా ఉందనుకోండి, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అవుతుంది. దాన్ని మీరు సంవత్సరం రోజు లోపే వచ్చిన లాభంతో అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోను, సంవత్సరం పైన బడి వచ్చిన మీకు లాభం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోను, రెండిటితోనూ మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు. అన్ని ప్రాపర్ గా ఫైల్ చేస్తే మాక్సిమం ట్యాక్స్ రిఫండ్ మనకు వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఫిల్ చేసిన ఇన్కమ్స్ అన్నిటికి కూడా మీరు ఏ ఐటీఆర్ ని ఫైల్ చేయాలి, అండ్ ఓల్డ్ రెజ్యూమ్ అయితే ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ అయితే న్యూ రెజ్యూమ్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ మీ ఫైనల్ ట్యాక్స్ రిలేటెడ్ గా టోటల్ ఇన్ఫర్మేషన్ ఎలా క్యాలిక్యులేట్ అయింది అనేది కూడా ఇలా డీటెయిల్డ్ గా మీరు చెక్ చేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఇలా ఫైల్ చేయొచ్చు. దానికోసం ప్రొసీడ్ అవుతున్నప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ వస్తుంది, అక్కడ ఈ బాక్స్ ని టిక్ చేసి సబ్మిట్ రిటర్న్ ని క్లిక్ చేసి మీ ఆధార్ రిలేటెడ్ గా లింక్ అయిన మొబైల్ నెంబర్ కి
వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేస్తే ఈ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో మీకు ఎటువంటి డౌట్ ఉంటున్నా ఇక్కడ ఈ చాట్ సింబల్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆస్క్ నేహా వస్తుంది. ఇది AI పవర్డ్ టాక్స్ అసిస్టెంట్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఇన్ బిట్వీన్ ఫైల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం ఎంటర్ చేయాలని మీకు అనిపిస్తున్నా జస్ట్ దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్సో క్లియర్ టాక్స్ నోటీస్ ప్రొటెక్ట్ ఆఫ్టర్ ఫైలింగ్ మీకు ఏదైనా నోటీస్ వస్తున్నా ఆ నోటీస్ ని కూడా వీళ్ళే క్లియర్ టాక్స్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. అండ్ మీ నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ ని బట్టి మీ డేటా యొక్క కాంప్లెక్సిటీని బట్టి మీ ఓన్ గా ఫైల్ చేస్తున్నప్పుడు వాళ్ళు మీకు చార్జెస్ ని చూపించి కొంత డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తుంటారు. సో మీకు ఎంతైతే కనిపిస్తూ ఉంటుందో ఈ కేసులో 1098 రూపీస్ అడుగుతున్నారు కదా, అప్పుడు కూపన్ దగ్గర వ్యూ అండ్ ఎడిట్ దగ్గరకు వచ్చి ఈ కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఇందాక మీకు చూపించిన దానికంటే ఇంకా డబ్బులు తగ్గుతుంది. ఈ క్లియర్ టాక్స్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రతి స్టెప్ లోనూ మీ డేటాని వెరిఫై చేసుకుంటూ వెళ్లారంటే ఈజీగా మీ ITR ఫైలింగ్ ని ఆన్లైన్ లో చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. వీడియో మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే లైక్ చేస్తూ ITR ఫైల్ చేయాలనుకున్న మన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సరే మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.